రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ హైకమాండ్ రాష్ట్ర పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకోసం ముందుగా పార్టీలో పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో పడింది. ఇప్పటికే పలు దఫాలుగా ఢిల్లీ పెద్దలు మీటింగ్స్ పెట్టి లోకల్గా ఉండే భేదాభిప్రాయాలను పక్కన పెట్టి పనిచేయాలని సూచించారు. దీంతో తమ మధ్య చిన్న చిన్న కొట్లాటలను పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తేవాలంటే ఏం చేయాలనే దానిపై రాష్ట్ర నేతలు కూడా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట జీహెచ్ఎంసీపై కాన్సంట్రేట్ చేశారట. దీనికి సంబంధించి పొత్తులు వ్యూహాలపై ఇప్పటికే చర్చలు ముగిశాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. జనసేన సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు పెట్టుకోమన్నారు. జాతీయ స్థాయిలో జనసేన తమతో కొనసాగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళతామని ఇప్పటికే రామచంద్రరావు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఈ ఎన్నికలకు ముందే కీలక నేతలు పార్టీలో చేరేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీలో కొత్త పాత నేతలు అనే తేడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, అందరూ కలిసి పోరాటం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారన్నారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి ఎంపీ, ఎమ్మెల్యేలతో నితిన్ నబీన్ సమావేశమవుతారని రామచంద్రరావు తెలిపారు. 937 మండలాలలో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సంస్థాగత బలంతో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి మెరుగైన ఓటు బ్యాంకు సాధించామని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఆదరించారని అన్నారు. ఎన్నికలకు ఇంకా వ్యవధి ఉన్నందున పలు పార్టీల నుంచి నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సరైన సమయం చూసుకొని వారంతా పార్టీలోకి వస్తారని స్పష్టం చేశారు. రాబోయే డీలిమిటేషన్ తరువాత స్థానాలు పెరిగినప్పటికీ బీజేపీ తెలంగాణలో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014 తర్వాత బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో తొలిసారి అధికారం సాధించి బలమైన శక్తిగా ఎదిగాము. ఆ రాష్ట్రాల కంటే తెలంగాణలో సంస్థాగతంగా బీజేపీ చాలా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా విస్తృతంగా పనిచేయాలని నితిన్ నబీన్ స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని తెలిపారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సమాచారం మరింత మందికి చేరువయ్యేందుకు షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోలు అప్డేట్ పొందేందుకు విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.